హాయ్ ఫ్రెండ్స్, నేను కోన్ అయితే పెట్టుకున్నా. మా మమ్మీ అయితే ఆల్రెడీ చెప్పింది, ముందు చూపించింది కదా. మేము బాగా నూనె పట్టించుకొని పడుకున్నా. ఇంత ఎర్రగైంది, బాగుంది కదా. ఇప్పుడైతే మా స్కూల్లో హెయిర్ స్టైల్ చెప్పారనమాట, ఇంట్లో వేసుకొని రావడానికి. ఇట్లా కొప్పు కట్టుకొని రావాలి, హెయిర్ బన్ పెట్టుకొని రావాలి. అందుకే ఇప్పుడు 11 అంతా అక్కడ స్కూల్ దగ్గర ఉండాలి. మా మమ్మీ ఇప్పుడు వేస్తుంది జడ. గాజులు మాకు ఇది డ్రెస్ కలర్ అయితే రెడ్ శారీ ప్లస్ గ్రీన్ జాకెట్ అనమాట. దానికి తగ్గట్టుగా బ్యాంగిల్స్. ఒకటి సిల్వర్ కూడా అనమాట. హెయిర్కి బన్కి నెట్ పెట్టుకొని రావాలన్నారు. యూ పిన్స్, సిల్వర్ బ్యాంగిల్స్ వేసుకుంటారు. మమ్మీ ఇప్పుడు మొత్తం హెయిర్ అంతా వేసాక వీడియో చూపిస్తుంది వెనకాల. మాకైతే చెప్పింది బండ్లాగానే వేసుకోవాలి. ఇది బ్యాంగిల్స్ చూడండి. చూపించిందా ఊరికే చెప్పినా? అదొకటి వేసుకోమన్నా. బాగున్నాయి కదా. మా మమ్మీ డాన్స్ చేసేటప్పుడు అయితే చూపిస్తుంది నా డ్రెస్. బాగుంటుంది, హాఫ్ శారీ లాగా. మాకు ఫోక్ సాంగ్ అనమాట, 3 సాంగ్స్. మాకు అన్ని డాన్సెస్ కన్నా మాదే ఎక్కువ డాన్స్. నేను ఫస్ట్ లైనే. మా మమ్మీ నేను బాగా చేస్తానని సార్ ఎప్పుడు నన్ను ఫస్ట్ లైన్లో పెడతాడు. చూస్తుంటారు కదా రీల్స్, మీరే చెప్పండి నేను ఎలా చేస్తానో. ఇంకా మా మమ్మీ హెయిర్ బన్ అయ్యగానే స్కూల్కి వెళ్ళిపోవాలి. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకొని మేము కేబిహెచ్పి కమ్యూనిటీ హాల్ అనమాట మాది, యాన్యువల్ డే. అక్కడైతే 4కి స్టార్ట్ అవుతుంది. మా మమ్మీ డాడీ 4కి 3:30కి అట్లా వచ్చి ఉంటారు. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్. 3 సాంగ్స్. ఇది గుజారి గుజారి, గంగరాజు, బయలోనే బలిపల్కి సాంగ్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, ట్రెండింగ్ అనమాట. సస్పెన్స్ ఉండని స్టెప్స్ చెప్పలే కదా, ఓన్లీ సాంగ్సే. ఇప్పుడు హెయిర్ బన్ వేసాక చూద్దాం వీడియో ఎట్లా వేసింది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూశారు కదా ఇంతవరకు వీడియో. హోషిక అంత తన ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకునింది. యాన్యువల్ డే వ్లాగ్ అనమాట ఇది. లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా బాగా జరిగింది యాన్యువల్ డే హోషిక వాళ్ళది. పిల్లలైతే ఎంత బాగా వేశారో అసలు. హోషిక డ్యాన్స్ అయితే ఇరగదీసింది. మీరే చెప్తారు. మీరు కంపల్సరీ లాస్ట్లో వరకు చూసి హోషిక డ్యాన్స్ ఎలా చేసిందో కంపల్సరీ కామెంట్ చేయండి. హోషికనే కాదు, అందరి పిల్లలు చాలా బాగా వేశారు అసలు. హోషిక డ్యాన్స్ పర్ఫార్మెన్స్, వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం టీం అంతా చాలా బాగా వేశారు. హోషికని మీరు కనుక్కున్నారా లేదా ఆ డ్యాన్స్లో అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి, ఓకేనా? మీరు కనుక్కోలేరని చెప్పేసి జస్ట్ ఒక చోట ఎక్కడుందో చూపించాను అంతే. మీకు ఏమాత్రం ఈ వీడియో కొంచెమన్నా నచ్చినా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మేము ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాము. హోషిక డ్యాన్స్ వీడియోస్ చేస్తూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ నా బయో లింక్లో ఉంటుంది, మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ని, ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే బన్ అయితే ఫస్ట్ టైం వేస్తున్నాను, అందుకే ముందు ఒకసారి ప్రాక్టీస్ అవుతుందని వాళ్ళ మేడం వాళ్ళు
ముందు ఒకసారి వేసుకొని రమ్మని చెప్పారనమాట డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు. అప్పుడైతే చాలా టైట్ వేసావు అదే చెప్పింది ఓషిక. చాలా టైట్గా వేసానమాట. ఎందుకంటే డ్యాన్స్ వేసేటప్పుడు ఊడిపోకూడదు కదండి, అలా వేయాలి. బట్ వాళ్ళకి కన్వీనియంట్ ఉండాలి, ప్లస్ ఊడిపోకుండా వేయాలి. ఫస్ట్ అయితే నేను హెయిర్ని మామూలుగా మొత్తం పోనీ టైల్ లాగా వేసేసానమాట. సైడ్ పాపడ అన్నారని చెప్పేసి ముందు అలా సైడ్ పాపడ తీసి పిన్ పెట్టేశాను. తర్వాత ఫస్ట్ పోనీ టైల్ వేసేసాను. పోనీటైల్ వేసాక దాంతో ఆఫ్ తీసేసి పైకి వేసి మనం రౌండ్గా ఇంకొకటి రబ్బర్ బ్యాండ్ వేయాలి. వేసి 2 లేయర్స్గా ఇటు సైడ్ కొంచెము అటు సైడ్ కొంచెము నేను చూపించాను కదా, సో మనం తిప్పాలన్నమాట. తిప్పేటప్పుడు ఊడిపోకుండా మధ్య మధ్యలో యూపిన్స్ పెడతా రావాలి. చూస్తున్నారు కదా, నేను ఫుల్ యూపిన్స్ అయితే పెట్టేశాను. ఇటు సైడ్ తిప్పినప్పుడు ఒక 4 యూపిన్స్ అయితే పడతాయి, ప్లస్ లెఫ్ట్ సైడ్ తిప్పి చుట్టినప్పుడు యూపిన్స్ అయితే పడతాయి. అప్పుడు నీట్గా వస్తుంది అనమాట, ఒక బన్ లాగా వస్తుంది. రైట్ సైడ్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ తీసుకోవాలి. అలా చుట్టి తర్వాత ఆ బన్ను మనకి నీట్గా కనపడడానికి పైన అయితే అలా నెట్ది తెచ్చాను. నేను ముందు కూడా షాపింగ్ది వీడియో పెట్టాను, చూడండి. స్కూల్కి వెళ్తా షూస్ కూడా వేసేసుకుంటుంది, ఎందుకంటే వైట్ షూస్తోనే డ్యాన్స్. ఇంకా స్కూల్కి వెళ్ళాక ఎలా రెడీ అవుతుందో అప్పుడు చూపిస్తాను. నేను రెడీ అయ్యి అది కూడా కంటిన్యూ అవుతుంది వ్లాగ్. తిరుగు ఓష్క. చూడండి ఇలా వేసాను. ఫస్ట్ టైం నాకు అసలు బన్ వేయడమే రాదు. బాగా వేసానా, ఊడిపోకుండా వేసాను అనమాట. చూద్దాం, ఇంకా ఓష్కనే చెప్పాలి. తిరుగు. ఒకసారి ముందు కూడా ముందు రోజు వేసుకొని రమ్మన్నారు డాన్స్ వేయడానికి, అస్సలు ఊడిపోలేదు. నాకు ఇంకా తల నచ్చింది, కొంచెం టైట్ వేసింది. అప్పుడు పీకుతున్నది అట్లా అంత టైట్ వేసింది, ఇంకా అట్లనే వేయమని చెప్పాను. ఊడిపోకూడదు కదా, అందుకే అనమాట. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్. అండ్ మళ్ళీ డాన్స్ దగ్గర కలుద్దాం. ఇంకా స్నాక్స్ పెట్టాలి, పెట్టి రావాలన్నమాట. జస్ట్ మళ్ళీ వచ్చి మేము 3 o'clock అనమాట ఫంక్షన్, అప్పుడు వెళ్ళాలి. ఓకే బాయ్, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇంకా ఓషిక అయితే వెళ్ళిపోతుంది. వాళ్ళ డాడీ ఇచ్చిపెట్టి రావడానికి వెళ్తున్నారనమాట. ఇంకా నేను రెడీ అయిపోతున్నాను. సింపుల్గా ఎలా రెడీ అయ్యానో మీకు చూపించాను. అలాగే ఒక చిన్న షార్ట్ కూడా అప్లోడ్ చేశాను, నేను ఎలా రెడీ అయ్యానో. చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి ఓకేనా. సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను, అస్సలు మర్చిపోవద్దు లైక్ ఇవ్వడము. ఎందుకంటే లైక్ చేస్తే మన వీడియోస్ ఇంకా కొద్దిమందికి రీచ్ అవుతుంది ఓకేనా. ఇక్కడైతే ఈ ఫ్రాక్ అయితే నాకైతే అస్సలు పట్టేది కాదండి. ఇది 3 years బ్యాక్ సేమ్ యాన్యువల్ డేకి వేసుకున్నాను. ఇంకా తర్వాత కొద్దిగా లావ్ అవ్వడం వల్ల నాకు అస్సలు పట్టలేదు. ఇప్పుడు మళ్ళీ ఆ ఫ్రాక్ పట్టింది, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంతే కదండి, మనము కొద్దిగా సన్నబడ్డాక మన డ్రెస్సెస్, మన ఓల్డ్ డ్రెస్సెస్ మనకు పడుతుంటే హ్యాపీనెస్సే వేరు. ఏమంటారు, కరెక్టేనా? ఇలా రెడీ అయ్యాను. నేను ఎలా రెడీ అయ్యానో షార్ట్లో అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. అందుకే వీడియోలో అప్లోడ్ చేయలేదు. ఇంకా ఇలా రెడీ అయిపోయాను, అప్పటికే లేట్ అయిపోయింది. ఎప్పుడైనా మేము ముందే వెళ్ళి ఫ్రంట్లో కూర్చుండేదాన్నండి మేమందరము. ఎందుకంటే హోషిక డ్యాన్స్ తీయడానికి కొంచెం కన్వీనియంట్ ఉంటుంది కదా, ఈజీగా బాగా ఉంటుంది అని చెప్పేసి. ఈసారి అయితే చాలా లేట్ అయిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి గబగబా వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారో ఎంట్రన్స్ నుంచే వాళ్ళ స్కూల్ వాళ్ళు. ఇంకా వెల్కమ్ కానీ ఇంకా మొత్తం వేరే చోట చేసేవాళ్ళు ఎప్పుడు, ఈసారి కేబిహెచ్పి కమ్యూనిటీ హాల్ చెప్పింది కదా ఓషిక, అలా అక్కడ చేశారనమాట. ఇంకా వాళ్ళ మేడమ్స్ అయితే వెల్కమ్ చెప్పారు. అప్పటికే ఇంకా స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్. And our beloved principals Sridevi ma'am and Emuna ma'am and GD Matla madam, Srujana madam. అలా మేడమ్స్ అయితే పిలుస్తున్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి వినాయకుడి సాంగ్తో ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. ఎంత బాగా జరిగిందో అండి. ఇంకా పేరెంట్స్ అయితే ఫుల్, అంటే బోర్ కొట్టకుండా పేరెంట్స్కి కంటిన్యూగా ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నారు. ఇంతకుముందు మధ్య మధ్యలో స్పీచ్ అలా ఉండేవి, ఈసారి అలా కాకుండా డ్యాన్సెస్ జరుగుతూ మధ్యలో స్పీచెస్ అలా చెబుతూ చాలా బాగా చెప్పారనమాట. మధ్యలో ఒక ఆవిడ స్పీచ్ చెప్పిందండి, ఎంత బాగా చెప్పారో ఆవిడైతే. నేను అలాగనే యాడ్ చేశాను కంపల్సరీ. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, ఎంత బాగా మాట్లాడారు ఆమె అయితే. నేను మిడిల్లో యాడ్ చేస్తాను, కంపల్సరీ వినండి, మీ పిల్లలు కూడా వినిపించండి. చాలా బాగా మాట్లాడుతున్నారు.
చూశారు కదా ఎంత బాగా మాట్లాడుతున్నారు పిల్లలు. ఆ పిల్లలు మధ్య మధ్యలో వచ్చి స్పీచ్ ఇస్తూ చాలా బాగా మెయింటైన్ చేశారనమాట మొత్తం ప్రోగ్రామ్ అంతా. ఇంకా వినాయకుడి సాంగ్‌తో అయితే స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రాము. నేను సాంగ్ కంప్లీట్‌గా పెడితే మీరు ఎంజాయ్ చేస్తారు. బట్ కాపీరైట్ వస్తుంది. అప్పుడు అసలే చూడలేదు ప్రోగ్రామ్. అందుకే మధ్య మధ్యలో యాడ్ చేస్తున్నాను. అప్పుడు కాపీరైట్ రాదని చెప్పేసి. ప్రోగ్రామ్ ఎంజాయ్ చేస్తూ ఇలా వీడియో తీయడం అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఎంజాయ్ చేయలేము. బట్ మీకోసము మధ్య మధ్యలో వీడియో క్లిప్స్ అనేది యాడ్ చేస్తున్నాను. మంచిగా అనిపించి బాగా చేసే వాళ్ళటి యాడ్ చేశాను. కంపల్సరీ చూడండి. అలాగే కామెంట్ చేయండి మీకేమనిపించింది. చూస్తున్నారు కదా బాలయ్య సాంగ్ అయితే మధ్య మధ్య ఏం అడుస్తున్నారంటే అందరూ ఎంత బాగా వేశారో బాలయ్య సాంగ్ అయితే పిల్లలు. చాలా సాంగ్స్ మంచి మంచి సాంగ్స్ అయితే చేశారు పిల్లలు. అది అమ్మవారి సాంగ్స్, తర్వాత ఇప్పుడు నేను చెప్పిన స్పీచ్ వస్తుంది, కంప్లీట్గా చూడండి. గురుర్ విష్ణు స్థితిస్థాపకత అది సరిగ్గా పనిచేసే విధానంగా తీసుకెళ్లేవాడు. గురుదేవో మహేశ్వర లయకారుడు. ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచి ఆ తర్వాత తాను తన దగ్గరికి చేర్చుకునేవాడు. కాబట్టి క్రియేట్ చేసేది టీచరే, దీని సవ్యమైన మార్గంలో నడిపించేది టీచరే. ఎంతవరకు అవసరం తీరిన తర్వాత దాని అక్కడి నుంచి కంప్యూటర్ నుంచి కానీ ఎలా అయితే మనం ఒక సబ్జెక్ట్ తీసేస్తామో అదే విధంగా తీసేసేటటువంటి వాడు కూడా ఉపాధ్యాయుడే. కాబట్టి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్పారు. ఇటువంటి అద్భుతమైనటువంటి గురువుల మధ్య పెరుగుతున్నటువంటి ఆ విద్యార్థులకు, వారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు 2 చిన్న విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సోదరి నివేదితని ఒకసారి కలకత్తాలో ఒక పాఠశాల వాళ్ళు, కాలేజ్ వాళ్ళు పిలిచారట. అమ్మ మీరు రండి, ఇక్కడ మా వాళ్ళకి అంత ఆటల పోటీలలో గెలిచారు, వీళ్ళకి మీరు బహుమతులు ఇవ్వాలని చెప్పి అడిగారట. అన్నప్పుడు సోదరి నివేదిత వెళ్ళింది అక్కడికి. సోదరి నివేదిత ఐర్లాండ్ నుంచి వచ్చినటువంటి మార్గరెట్ నోబుల్. ప్రపంచంలోనే ధర్మం అంటే ఏంటి, దేశం అంటే ఏది తెలియజేసినటువంటి స్వామి వివేకానంద యొక్క ప్రియ శిష్యురాలు. భారతదేశానికి సమర్పించబడినటువంటి నివేదిత, ఆమె సమర్పణ చేయబడిన నివేదిత. నివేదిత వెళ్ళిన తర్వాత అక్కడ ఆటలు అవన్నీ చూసి ఏ ఆటలకైతే తాను బహుమతి వదలుచుకొని వచ్చిందో ఆటల గురించి చెప్తూ, మీరందరూ ఈ రోజు భారతదేశంలో పసిపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా దేశం యొక్క స్వతంత్రం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో పుట్టిన మీరందరూ కూడా ఆడవలసింది క్రికెట్. ఇండియా సాంగ్స్, తర్వాత మిలిటరీ వాళ్ళ గురించి, ఇలా తర్వాత కొన్ని స్క్రిప్ట్స్, ఇలా చాలా చాలా మంచిటైతే కనుక చేశాను. నేను అవన్నీ యాడ్ చేయలేకపోతున్నాను, తీసాను. బట్ అవి మెమరీ కోసము. దీంతో యాడ్ చేస్తే ఇంకా చాలా లెంత్ అయిపోతుందని చెప్పేసి యాడ్ చేయలేదు. చూడండి వసూలు అని చెప్పేసి ఎంత బాగా వేస్తున్నారు కదా. చాలా బాగా ఎంజాయ్ చేశారు. నిహాల్ కూడా మాతో పాటు వచ్చాడు కదా. నిహాల్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంతకుముందు ఇద్దరికి ఉండేది యాన్యువల్ డే. బట్ ఈసారి ఓష్క కొంచెం 6th క్లాస్ కదా, వాళ్ళకి సపరేట్ ఉంటుందన్నమాట 5th తర్వాత నుంచి. ఓష్కాకి సపరేట్ యాన్యువల్ డే. మళ్ళీ నెక్స్ట్ నిహాల్ది కూడా యాన్యువల్ డే జరుగుతుంది. అది కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ హోషిక పర్ఫార్మెన్సే అనమాట. హోషిక వాళ్ళు వస్తున్నారు. చూడండి వీడియో అంతా, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కంప్లీట్గా చూడండి.
చూశారు కదా హోషిక పర్ఫార్మెన్స్ వాళ్ళ క్లాస్ వాళ్ళది ఎంత బాగా వేశారో కదా. ఎలా మీకు ఏమనిపించిందో నాతో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోతూనే అప్పటికే లేట్ అయిపోయిందనమాట. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా సింపుల్గా డిన్నర్ ఆర్డర్ చేసుకొని అయితే తినేసామన్నమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే కలిశాను, ఇలా పిక్స్ అయితే దిగామన్నమాట. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.